ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే విగ్రహాలు. ఓ మై గాడ్, ఇది చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో ఈరోజైతే మనకు దగ్గరలో ఉన్న రాధాకృష్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మన ప్లేస్ నుండి అయితే ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ 20 minutes అయితే ఉంది. ఇప్పుడైతే మన ఆ టెంపుల్కి స్టార్ట్ అయినాం ఆల్రెడీ. ఈ టెంపుల్ కట్టి ఎగ్జాక్ట్లీ అరౌండ్ 8 years అయితే అవుతుంది. జూలై 2017లో అయితే ఈ టెంపుల్ని కట్టారు. సో ఇప్పుడైతే మనం ఆ టెంపుల్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ ఈ టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళినా, సో దాని తర్వాత మళ్ళీ పోలేదు. అప్పుడైతే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుండే. చూద్దాం ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి ఎట్లుందో. సో ఈ టెంపుల్ అయితే చూడ్డానికైతే సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు డాలస్ వస్తుంటే మాత్రం, ఒకవేళ డాలస్ విజిట్ చేసినా ఈ టెంపుల్ని మాత్రం విజిట్ చేయండి. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ తర్వాత ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మీరు దీన్ని అయితే మిస్ అవ్వకండి. అలానే ఈ టెంపుల్లో అయితే మనకి దివాళీ, హోలీ, రాధాష్టమి ఇలాంటి ఈవెంట్స్ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఒకవేళ మీరు డాలస్ చుట్టుపక్కల ఉంటే ఈ ఈవెంట్స్కి మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఆ ఈవెంట్స్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. నేనైతే అక్కడికి వెళ్ళి ఈ టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాను మీకు. సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సీ యూ ఓవర్ దేర్. మన దగ్గర సమ్మర్ స్టార్ట్ అయిందని సంతోషించే లోపే ఆల్రెడీ ఈ వీకెండ్ మొత్తం ఫుల్ కూల్గా ఉంది. లాస్ట్ 3 days నుంచి వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి. సో మంచిగా హాయిగా సమ్మర్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ వీకెండ్ ఏమో ఫుల్ చాలా కోల్డ్గా ఉంది. చూద్దాం మనం ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతామో. అక్కడ మొన్నటి వరకు మొత్తము గ్రాస్ మొత్తం ఎల్లో కలర్లో ఉండే, దెబ్బకి 1 week నుండి వర్షాలు పడేసరికి మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. చూడ్డానికి చాలా మనశ్శాంతిగా ఉంది ఈ గ్రీన్ కలరు. ఆ ఎల్లో కలర్లో ఉంటే మొత్తం ఏదో డిప్రెసింగ్గా ఉండే. హాయిగా ఇప్పుడైతే గ్రీన్ కలర్లో బ్లూమింగ్ ఉండేసరికి చాలా హాయిగా ఉంది, చాలా మంచిగా ఉంది. సైడ్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చూడండి, మనకైతే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇంకా స్టిల్గా. ఇప్పుడైతే మనము ఎంట్రీ వేకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి రాధాకృష్ణ టెంపుల్ అని అయితే రాసి ఉంది, చాలా బాగుంది అది. సో అక్కడ చూడండి, మనం టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో మన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు చూడండి. సో ఇప్పుడైతే పార్క్ చేసేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే మన టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. సో ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. మనకైతే ఓల్డ్ టైంలో కింగ్స్ ప్యాలెస్ చూస్తున్నట్టయితే అనిపిస్తుంది. సో మనకి ఇది ఎంట్రన్స్ వే అనమాట. ఇందులో నుంచి అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాం. ఇక్కడైతే మనము మన షూస్ కానీ స్లిప్పర్స్ అవన్నీ అయితే ఇక్కడ ఇచ్చిపెట్టాలి. సో ఇలా అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు రైట్కి తిరగగానే ఇక్కడైతే కొన్ని ఈవెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి ఇందులో. సో చాలామంది అయితే ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైనా ప్రైవేట్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ చేస్తారనమాట. టెంపుల్ కింద ఇది. ఇక్కడ నుంచి అయితే మనము ఇక్కడ నుంచి అయితే మనము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోదాం. టెంపుల్కి రాగానే మనం రైట్ తిరగగానే మనకి ప్రైవేట్ ఈవెంట్ సెంటర్ అండ్ ఆల్సో క్యాంటీన్ కూడా ఉంది. మనం ఏమైనా తినాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. సో జనరల్గా ఎర్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 5 అయితే ఓపెన్ ఉంటుంది. సో మనకి ఆకలి అవుతున్నా మనం ఏమైనా కావాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు. మనమైతే ఈ లిఫ్ట్లో వచ్చినాం అనమాట. లిఫ్ట్ నుంచి రాగానే మనకైతే ఇక్కడ రిసెప్షన్ అయితే ఉంది. ఇదైతే మెయిన్ టెంపుల్. నేను ఇది కాకుండా వయా స్టేర్ కేస్ అయితే మీకు చూపిస్తాను. స్టేర్ కేస్తోనైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి మనకు శివలింగం అయితే ఉంది. ఇది చూడండి, ఆల్రెడీ కొందరు పూజ అయితే చేస్తారు, పాలు పోస్తారు, పాలాభిషేకం చేస్తారు శివునికి. సో ఇదైతే శివలింగం. అండ్ రైట్ సైడ్లో మనకైతే వినాయకుని విగ్రహం అయితే ఉంది. మొత్తం పాలరాతి స్టైల్లో ఉంది వినాయకుని విగ్రహం. చూపిస్తాను చూడండి. సో ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బాగుంది. నేనేదో వీడియోలో చెప్తున్నాను కాదు, రియల్గా చూస్తే మీకే అనిపిస్తుంది. సో ఇది చూడండి వినాయకుని విగ్రహం. సో ఈరోజు అయితే చాలా విండీగా ఉంది. నేను చెప్పాను కదా వెదర్ బాగాలేదు, చాలా విండీగా ఉంది. నేనైతే ఈ స్టేర్ కేస్ని కిందకి దిగి నేనైతే కింద నుంచి చూపిస్తాను. ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి. సో 1 day ఎర్లీగా వచ్చింది యూఎస్లో.
సో ఈరోజు అయితే 6 o'clock ఈవెంట్ ఉందంట. సో ఈవెంట్ మీరు కావాలంటే 6 o'clock ఈవెంట్ షూట్ చేయండి అని చెప్పారు. కానీ మనకైతే 6 o'clock ఇంకో ప్రోగ్రామ్ ఉంది. సో మనం అన్ఫార్చునేట్లీ మనమైతే ఆ ఈవెంట్ని అయితే షూట్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడైతే మీకు నేను వ్యూ చూపిస్తాను విత్ స్టేర్ కేసు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదైతే. ఇది చూడండి, మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి చూడండి, అండ్ విత్ గ్రీనరీ అండ్ ది స్టేర్ కేసు. సో ఇంకా మనం కొంచెం దూరం వెళ్తే మనకైతే ఆ గోపురం లాంటిది అయితే కనిపిస్తుంది చూడండి పైన. సో ఇది మొత్తము ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది రాధాకృష్ణ టెంపుల్. సో మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోమం జరుగుతాయి అన్నమాట. హోమాలు చేసుకోవచ్చు, అవి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను దగ్గర నుండి చూపిస్తాను. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి, ఇప్పుడైతే మనం ఇంకా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి ఇంకా మనకు అక్కడ ఉన్న దేవుడి విగ్రహాలు, టెంపుల్ ఎలా ఉందో మొత్తం మీకైతే చూపిస్తాను. ఇంటర్వ్యూలో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది రైట్ సైడ్, ఇది చూడండి, ఇటైతే లెఫ్ట్ సైడ్. సో కింద నుంచి చూపిస్తాను. సో ఇదైతే లెఫ్ట్ సైడ్. ఇప్పుడైతే ఇలా ఎంటర్ అయిపోదాం మనం టెంపుల్కి. సో ఇక్కడైతే మనకు మండే అవర్స్ అన్నీ రాసి ఉన్నాయి. సో మండే టు ఫ్రైడే అయితే 9:30 to 1 PM అండ్ 5:30 to 8:30. సాటర్డే అండ్ సండే ఏమో 9:30 to 1 PM అండ్ 1 PM to 8:30 PM. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇటైతే మనకి గిఫ్ట్ షాప్ ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్లో. మనకు భగవద్గీత అలాంటి బుక్స్ అన్నీ ఉన్నాయి. అలానే మనకి బ్యాంగిల్స్, కైండ్ ఆఫ్ గిఫ్ట్ షాప్ అనమాట. ఏమైనా కావాలంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు భగవద్గీత, మహాభారతం, రామాయణం అండ్ అలాంటి పుస్తకాలు అయితే ఉన్నాయి. అండ్ అలానే స్వామి ముకుందానంద బుక్ అయితే ఉంది. సో డిఫరెంట్ బుక్స్ అయితే ఉన్నాయి, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. మన మైథాలజీ గురించి అన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఈ బుక్స్ అయితే మనం తీసుకొని చదువుకోవచ్చు. సో ఇప్పుడైతే మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇదైతే మన మెయిన్ టెంపుల్. ఫస్ట్ ఎంట్రన్స్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా మనకైతే రాధాకృష్ణ విగ్రహాలు అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నా వీడియో చేయడానికి, వాళ్ళైతే ఓకే అన్నారు. ఇప్పుడైతే మీకు రాధాకృష్ణ టెంపుల్ చూపిస్తా చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే విగ్రహాలు, ఓ మై గాడ్. ఇది చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనకి ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఎంట్రీ అవ్వగానే మనకైతే ఇది కనిపిస్తుంది విగ్రహాలు. సో దాని కింద అయితే చిన్న రాధాకృష్ణుల విగ్రహం అయితే ఉంది. సో మోస్ట్లీ అన్ని పూజలు అయితే ఇక్కడనే జరుగుతుంది. ఇది మెయిన్ టెంపుల్ అనమాట, ఇది మెయిన్ అనమాట. ఇప్పుడైతే మనం వేరే విగ్రహాలను అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే ఎవరో స్వామి విగ్రహం అయితే ఉంది. నాకైతే ఎవరో తెలియదు, కనుక్కుంటా ఒకసారి. సో నేనైతే కనుక్కొని చెప్తాను మళ్ళీ. ఇక్కడైతే ఈ స్వామి విగ్రహం అండ్ వాళ్ళ పాదాచరణలు అయితే ఉన్నాయి. ఇటు నుంచి అయితే మనం ఇటు వెళ్ళిపోదాం, ఇటు చూద్దాం. మనకైతే ఇక్కడ దుర్గాభవాని విగ్రహం అయితే ఉంది చూడండి. ఇక్కడనే అమ్మవారి డిఫరెంట్ రూపాలు అయితే ఉన్నాయి. ఇది చూడండి, అమ్మవారి విగ్రహము. దానికి కిందనే చిన్నది గోల్డ్ కలర్లో అమ్మవారి విగ్రహం అండ్ వినాయకుడి విగ్రహం అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడైతే మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఇప్పుడైతే ఈరోజు ఈవెంట్ జరుగుతుంది. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అక్కడ ఈవెంట్ చేస్తారు. నేను చెప్పాను కదా ఇందాక 6 o'clock ఈవెంట్ ఉంటుందని. అక్కడైతే ఈవెంట్ చేస్తారు, మొత్తం డెకరేషన్ అయితే చేస్తారు. ఆల్రెడీ జనాలు కూర్చున్నారు. మనమైతే అటు వెళ్ళి వేరే విగ్రహాలను చూద్దాం. అక్కడికి వెళ్ళిపోదాం. మీకైతే ఫస్ట్ ఆ డెకరేషన్ చూపిస్తాను చూడండి. ఈరోజు శ్రీరామనవమి డెకరేషను ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే చేసారు డెకరేషను. చాలా థ్యాంక్స్ అసలు. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి, వాలంటీర్స్కి అయితే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ మన హిందూ ధర్మాన్ని వాటిని అయితే చాలా మంచిగా కాపాడుతారు. ఇది చూడండి, మీరు చూస్తే ఇక్కడైతే ఉయ్యాల అవన్నీ అయితే చేసారు చూడండి. వెనకాల మనకైతే డెకార్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మనం ఇప్పుడు విగ్రహాలను అక్కడ ప్రదర్శిస్తారా? లేటర్ అని, ఓకే. సో అక్కడ మనకు 6 o'clock అయితే విగ్రహాలు అక్కడ పెడతారంట శ్రీరామనవమి సందర్భంగా. 6 o'clock ఉంటే మనకైతే మనము చూడొచ్చు అనమాట ఈరోజు ఈవెంట్.
సో మీకైతే వేరే చూపిస్తాను చూడండి. డెకరేషన్ నుంచి లెఫ్ట్ వచ్చే మనకైతే శ్రీరాముల వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. శ్రీరాముల వారి విగ్రహం ఇది చూడండి. ఆంజనేయ స్వామి అండ్ శ్రీరాముల వారి విగ్రహం పాలరాతితో చేసినట్టుంది. సో ఇది మాత్రం చాలా చాలా బాగుంది చూడండి. మనం ఇంకా లెఫ్ట్కి వెళ్తే మనకి ఇక్కడ సంబంధించిన సౌండ్ సిస్టమ్ అవన్నీ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇక్కడ పాట పాడేటోళ్ళ కోసం మైకులు, ఆరాధన చేసేటోళ్ళకి అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. మనం అక్కడ నుంచి ఇక్కడ శ్రీరాముల వారి విగ్రహం నుండి లెఫ్ట్కి వస్తే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఒకసారి టెంపుల్ని నేను 360 యాంగిల్ చూపిస్తాను చూడండి. సో అది మన మెయిన్ థింగ్. ఫోర్ సైడ్ వాల్స్ మీద అయితే బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది చూడండి, ఎవరు స్వామి ఫోటో ఉంది. ఇది చూడండి, రాధాకృష్ణుల వారి ఫోటో. ఇది చూడండి, కృష్ణుడిది డిఫరెంట్, కృష్ణుని ఫొటోస్ అయితే డిఫరెంట్ ఉన్నాయి చూడండి. మీకైతే అన్నీ చూపిస్తాను చూడండి. ఇంకో కొన్ని ఫొటోస్ ఇక్కడ ఇది చూడండి. అండ్ మనకి పైన ఇక్కడ ట్రే సీలింగ్ లాంటిది ఉంది చూడండి. రాధాకృష్ణుల వారిది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ వాళ్ళ లైఫ్ సంబంధించిన స్టోరీస్ అయితే మొత్తం రాసి ఉంచారు. ఇది చూడండి, మొత్తము 4 సైడ్స్ అయితే మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వాళ్ళ లైఫ్, చిన్న చిన్న స్టోరీస్, పారాగ్రాఫ్స్ లాగా రాసి ఉంచారు. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మనకు ఇవి అవైలబుల్ ఉన్నాయి చూడండి. సో మనోళ్ళు అయితే ఇక్కడ కూర్చోరు. ఇక్కడ నాకు తెలిసి 6 అయ్యేసరికి, ఈవెంట్ అయ్యేసరికి నాకు తెలిసి ఫుల్ జనాలు వస్తారు. ఇంకా మనోళ్ళు చూడండి, పాపం గట్టిగా ఆడుతారు. పాపం బ్రో ఒక్కడే మేనేజ్ చేయలేక చచ్చిపోతుండే ఇద్దరిని. చూడండి పాపం వియా చూడండి ఎట్లా ఆడుతుందో. వియా స్వామికి దండం పెట్టు. అస్సలు ఆగట్లేరు ఇద్దరు పాపము. వీళ్ళేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుందిగా. పంతులు గారు అయితే మనకి ఈరోజు మనకి శ్రీరామనవమి సందర్భంగా అయితే రాముల వారికి పట్టు వస్త్రాలు అవన్నీ సమర్పిస్తారు. సో అక్కడ నుంచి అయితే అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడైతే అది జరుగుతుంది. సో అవన్నీ బట్టలు మొత్తము అంత అలంకరించాక రండి, నేనైతే మీకు చూపిస్తానని చెప్పారు. సో వన్స్ మనకి అయిపోగానే మనమైతే అక్కడికి వెళ్ళి మీకు దగ్గర నుండి రాముల వారిని చూపిస్తాను. వినాయకుని విగ్రహం వెనకాల అయితే కొన్ని రూమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ చేసి ఉన్నాయి. సో జనరల్గా ఇక్కడైతే మనకి చిల్డ్రన్స్ క్లాస్ రూమ్స్, భగవద్గీత క్లాసెస్, అలానే మనకి డిఫరెంట్ వర్క్ షాప్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసలేదు, జనరల్గా ఓపెన్ చేస్తే చూపించేటాను. ఇక్కడ చూడండి మనకైతే వర్క్ జరుగుతూ ఉంది. సో చెప్పాను కదా, ఓ మై గాడ్, విండ్ అయితే ఘోరం క్రేజీగా ఉంది. సో ఇక్కడైతే వర్క్ చేస్తారు మన వాళ్ళు. హాయ్ హాయ్ హాయ్, హౌ ఈజ్ వర్క్ గోయింగ్ ఆన్? నైస్. సో మనం ఇక్కడైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ గారితో అయితే ఉన్నాం. సో ఈయన పర్యవేక్షణలో అయితే ఈ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది ఇక్కడ. My name is construction going on very well. My name is Ramanathan Stabadi. We are coming from Tamil Nadu, nearby Rameshwaram. That called Tevakottai. So this is Radhakrishna temple in Allen, Texas. We built that temple. This all the designs and everything I did draw. So this is my workers. They also coming from India. Veera Perumal and he is Arumukam, Raju and Chandrasekhar and a few more workers there are working. So the temple we started in 2015. Then 2019 we done this work, Radhakrishna temple completely. Then we went in Florida. So we built another big temple over there. Then the Swamiji, he did call back for this auditorium construction works. So that's where we came back. And right now the construction going on. So only the 20% work done from south side. Okay. So I went through the whole temple. I just love the construction. It's like I feel like I'm in India or what. So I just feel like I'm in India. So pleasant. The construction is really good. I really like the way. So you have like previous any experience of constructing the temples way back in India? Yes, yeah. My father, the father, grandfathers, my uncle, everybody is Stabadis. Stabadi means temple architecture, the ornamental workers. We are from Vishwakarma family.
So this is generations this same temple works. So that's why we came from the temple family, construction families. And thanks from everyone in US. So you guys really work very hard and make this temple so we can visit and we can enjoy our life. We can just say to our kids how like Indian life, how Hindu life in US. So I really thank you everyone for making everyone here possible to visit the temples and making so big temples here. Yeah, thank you so much. Did you see the inside, right? The I peacock saw the columns inside, and yeah, everything. So then we did lots of works here in US. Austin Madhavadam also, 1995. I did work over there also. So you are here from long time. Long then. time, yes. Okay. Yeah. And We can do the south model and the north both. Yeah. Okay. And really thanks for you and your team just sharing everything about this temple. I really appreciate that. అండ్ చూసారుగా ఇది. సో వీళ్ళైతే ఎప్పటి నుంచో ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పాపం చాలా కష్టపడి అయితే ఇక్కడ ఉన్నోళ్ళ కోసం ఈ టెంపుల్స్ని ఇక్కడనే కాదు వీళ్ళు అక్రాస్ ద యూఎస్ అయితే చాలా టెంపుల్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. సో మనమైతే వాళ్ళకు మన అందరి తరపున నుంచి ఒక థ్యాంక్స్ అయితే మనం చెప్పుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అగైన్. ఇందాక అలంకరిస్తున్నారు స్వామిని అని శ్రీరామనవమి సందర్భంగా. సో అలంకారణ అయితే పూర్తయింది. ఇంకోండి మన రాముడి, సీతమ్మ అండ్ ఆంజనేయ స్వామి అండ్ లక్ష్మణుని విగ్రహాలు సో ఇక్కడైతే ఉన్నాయి. వీటికైతే ఈరోజు పూజ చేస్తారనమాట. 6 o'clock అయితే పూజ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడైతే మొత్తం అలంకరణ అయితే పూర్తయిపోయింది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, మంచిగా అలంకరించారు. మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు ఈ టెంపుల్లో ప్రీస్ట్ అనమాట. సో వారు మనకు కొంచెం ఈ టెంపుల్ గురించి అయితే చెప్తా అన్నారు. సో మనమైతే వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు. नमस्ते, राधे राधे। ये 2014 में इसका भूमि पूजन राधा कृष्ण टेम्पल का हुआ और तब से लेकर अब तक अनेक भक्तगण यहाँ दर्शन इवेंट के लिए आते हैं। तो यहाँ प्राण प्रतिष्ठा से मैं यहाँ अब तक हूँ। बहुत ही लोग जुड़े हुए हैं। शॉर्ट टाइम में हजारों लोग यहाँ राधा कृष्ण टेम्पल में पूज्य स्वामी जी के सानिध्य में प्राण प्रतिष्ठा हुई राधा कृष्ण भगवान की। तो आज अभी 7.5 साल हो गए राधा कृष्ण भगवान को। उसके बाद सीताराम भगवान का प्राण प्रतिष्ठा हुई, गणेश जी की हुई, गोपेश्वर महादेव जी की हुई। और यहाँ पूज्य स्वामी जी जब भी आते हैं तो सुंदर लेक्चर एवं प्रवचन एवं अनेक भजन के साथ में सब भक्तों को बहुत ही अच्छा ज्ञान देते हैं। तो ये मंदिर भक्ति मंदिर कहलाता है। तो यहाँ एवरीडे सायंकाल आरती के बाद में 1 hour भजन होता है और एवरी संडे सत्संग होता है। बहुत सुंदर, उसमें स्वामी जी का लेक्चर भी बहुत सुंदर रहता है। हम लोग प्रतिदिन सेवा भगवान की पूजा करते हैं और अनेक भक्त लोग आते हैं यहाँ भगवान के सामने हाथ जोड़ कर प्रेयर करते हैं तो उनकी सबकी मनोकामना पूर्ण होती है। और आज हमारे राम भगवान का जन्म महोत्सव धामधूम से मनाया गया और मॉर्निंग में टाइम में कल्याण महोत्सव हुआ और सायंकाल अभी पूज्य स्वामी जी के सानिध्य में राम जी का दिव्य अभिषेक महोत्सव एवं राम जन्म महोत्सव मनाया जाएगा। राधे राधे। Radha Krishna Temple, the founder is Swami Mukundananda ji, who is also the founder of Jagadguru Kripaluji Yoga. This is the temple, Radha Krishna Temple of Dallas, is the headquarters for JK Yoga all over USA, and it conducts so many events for the community, for the local as well as in global level. There are so many retreats happening throughout the year. There are 4 retreats happens in the Radha Krishna Temple every year, and family camp which is for the whole family where they will get to enjoy different activities, at the same time get to digest the knowledge from Swamiji, like divine discourses we can get to hear from Swamiji, and also practice devotion in the temple environment with like-minded devotees. And also celebrate so many festivals and activities. This is a beautiful temple which has been inaugurated in 2014. Bhumi Pujan happened in 2014 and started from 2017. It's been 7.5 years and so beautifully developed, and it's serving the community selflessly through so many selfless volunteers who are part of the temple. Radha Krishna Temple lo సంవత్సరం మొత్తంలో అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. న్యూ ఇయర్ సంవత్సరం నుంచి శివరాత్రి, రామ్ నవమి అండ్ ఉగాది, గౌడీ పడ్వా,
and of course, like Mother's Day, Father's Day, and Guru Purnima celebrations throughout the year, and Navaratri, Chaitra Navaratri, and also in October another Navaratri, Diwali, grand celebrations. Anni chala baga jarupukuntam. The whole Indian community and also the Westerner also comes and enjoys all the events at our temple. Chala santosham. Hope you also can join one day. Thank you. Radhe Radhe. ఈ టెంపుల్ నాకు చాలా నచ్చింది. రాధాకృష్ణ డేటిస్, సీతారాం డేటిస్ చాలా బాగున్నాయి. చాలా మంది వస్తారు ఇక్కడికి. చాలా డివైన్గా ఉంది. థ్యాంక్ యూ. ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఈవెంట్ జరుగుతూ ఉంటాయని. సో ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనకి ఈవెంట్ జరుగుతూ ఉంది. మనమైతే ఈవెంట్స్కి రిజిస్టర్ కావచ్చు. టెంపుల్ వెబ్సైట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే డిఫరెంట్ ఈవెంట్స్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ఇది మన రాధాకృష్ణ టెంపుల్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.